చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చాడు ఇంత బారుని. ఏం లెటర్ సార్ అది? కొణిదెల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని లెటర్ రాసి ఇచ్చాడు. ఏమైంది లెటర్? అటకెక్కినట్టు. అసలు ఎవడో లెటర్ రాసి ఇస్తాడా? ఎన్నికలకు ముందు ఓటర్లకు బాండ్ రాసి లేదా? అలాగే ఈయన కూడా లెటర్ రాసి ఇచ్చారు. లెటర్ రాసి ఇస్తే ఇంతవరకు ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు? ఓటర్లకు ఇచ్చిన బాండ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా ఏంది సార్? ఈ లెటర్ కూడా అంతే. సిగ్గుందా? లేదా? అడిగే దమ్ముందా? మీరిట్టా మాటి మాటికి బుద్ధుందా, దమ్ము ఉందా, జ్ఞానం ఉందా అని అడిగి ఎందుకు సార్ లేదనిపించుకుంటారు? పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అధికారంలో రానియడంట, ఆపేస్తాడంట, గేటు గారు కాపలా కాస్తాడంట. ఎవరుతున్నారు? అంతేకాదు సార్, ఇంకా 15 సంవత్సరాలు కూటమి అధికారంలో ఉంటదంట. 15 సంవత్సరాలు కాదు, బతికున్నంత కాలం చంద్రబాబు దగ్గరే కాపలాగాయి. మాకేం అభ్యంతరం లేదు. మీకు అభ్యంతరం లేకపోతే ఇంకా ఆయనకి మాత్రం ఏం అభ్యంతరం ఉంటది? పాపం జన సైనికులు సీఎం అంటే నోరు మూసుకోవాల్సి వచ్చింది. ఎందుకు సార్? సీఎం పోయింది, ఓజీ 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 అంటున్నారు. అంతకు ముందు ఏమన్నారు సార్? మొదటిదాకా వీరమల్లి అన్నారు, అది పోయింది. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు ఓజీ 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 అంటారు. మరి అదేమైతే తెలియదు. మీరట్ట కూరలో కరివేపాకులాగా తీసిపారేస్తున్నారు కానీ మా పార్టీకి 100% స్ట్రైక్ రేట్ వచ్చింది అంటున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు. విన్నారా మీరా? మా ఊర్లో ఒకడు ఉండేవాళ్ళే, ఎంత ఉందిరా పొలం అంటే 350 ఎకరం అండి అనేవాడు. ఏంది ఒక్కడి పేరు మీద 350 ఎకరాల? ఇకే లేదు, నాకును చల్లపల్లి జమీందారు గారికి కలిపి. అంటే ఇద్దరికి కలిపి చెరి సగం అయి ఉంటది. అడకపోయారా? చల్లపల్లి జమీందారు గారికి ఎంత ఉంది? నీ 350లో ఎంత ఉందంట? ఆయనకి 349 ఎకరాలు, నాకు 1 ఎకరం అని చెప్పి అట్లా ఉండే వారం. ఎవరిది? పవన్ కళ్యాణ్ సార్దా? అంటే కూటమి గెలుపులో ఈయన పాత్ర ఏమీ లేదంటారా మీరా? నీకు ఎకరమేగా ఉంది, ఎకరం కూడా ఉందో లేదో? మరి 100% స్ట్రైక్ రేటు అంటున్నాడు కదా. చల్లపల్లి జమీందారుతో కలిసావు నువ్వు? నాకు తెలుసు సార్, చల్లపల్లి జమీందారు అంటే చంద్రబాబే కదా. పోనీ ఆయనకి ఎంత ఉంది సార్? వాళ్ళకి ఎంత ఉందో వాళ్ళకి తెలియదు. సర్లేండి సార్, ఆ లెక్కలేవో వాళ్ళు చూసుకుంటారు.